Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి, దాంట్లో రీజన్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్స్ ఏంటి, దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరికైనా వాళ్ళు సాటిస్ఫైడ్ కాకముందు వాళ్ళ స్పర్మ్ బయటకు వచ్చేస్తే దాని సింపుల్ టర్మినాలజీలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం ఆర్ శీఘ్రస్ఖలనం. సో ఇది ఎందువల్ల వస్తుంది? బేసిక్లీ ఇది చాలా కామన్గా మనం యంగ్ పీపుల్లో కానీ ఎక్కువ ఎగ్జైట్ అయ్యే పీపుల్లో కానీ మనం కామన్గా చూస్తుంటాం. దీనికి వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, దీంట్లో మన ట్రీట్మెంట్స్ ఏంటి, దీన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, దీనికి న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏంటి, దీనికి మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఏమేమి చేస్తాం. దీనికి SSRIs అంటాము. అంటే SSRIs అనేది ఒక ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వీళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం అనేది ఆపొచ్చు. సెకండ్ థింగ్, ట్యాబ్లెట్స్ కూడా పనిచేయని వాళ్ళలో ఎవరికైతే సెన్సిటివిటీ, గ్లాన్స్ పెనిస్ నుంచి సెన్సిటివిటీ ఉంటుందో ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి మనము నార్మల్ స్ప్రేస్ ఉంటాయి, జెల్స్ ఉంటాయి. దీనివల్ల సెన్సిటివిటీ తగ్గి సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది డిలే అవుతుంది. అండ్ థర్డ్, వాట్ ఈస్ ది కామన్ మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో చూసుకుంటే వీళ్ళకి డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అంటాము. నర్వ్స్ని కట్ చేయడం వల్ల వీళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఇది మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. న్యాచురల్గా మనం దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓవర్గా ఎగ్జైట్ అవ్వద్దు. మీ పార్ట్నర్ ఏమనుకుంటుంది అనేది దాని గురించి పార్ట్నర్ని సాటిస్ఫైడ్ చేయాలని ఒక ప్రెషర్ పాయింట్స్తోని సెక్స్ చేసినప్పుడు త్వరగా ఎజాక్యులేట్ అయిపోవడానికి వెరీ కామన్గా ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఒకవేళ మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, సో ఈ ఎగ్జైట్మెంట్ తగ్గించడానికి మీ థాట్ ప్రాసెస్ని మార్చండి. కంప్లీట్గా సెక్స్ గురించి ఆలోచించకుండా యూ కెన్ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అలా చేయడం వల్ల ఈ ఎగ్జైట్మెంట్ తగ్గి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎజాక్యులేట్ అవుతున్నారు లేకపోతే ఎజాక్యులేషన్ వస్తుంది అంటే ఒకసారి మీరు అంగాన్ని బయటకు తీసి గట్టిగా స్క్వీజ్ చేసి పట్టుకోండి. దీన్ని స్క్వీజ్ మెథడ్ అంటారు. అలా స్క్వీజ్ చేసి పట్టుకోవడం వల్ల ఈ త్వరగా స్పర్మ్ అవుట్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. థర్డ్, పుల్అవుట్ మెథడ్ అంటారు. దీన్ని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు సెక్స్ చేస్తున్నారు, సెక్స్ చేసేటప్పుడు మీకు స్పర్మ్ బయటకు వచ్చేస్తుందట అనిపించే టైంలో మీరు అంగాన్ని బయటకు తీసి కాసేపు ఆగినప్పుడు దీనివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది న్యాచురల్గా మనం ఎట్లా చేస్తామో దాని గురించి తెలుసుకుందాం. అండ్ మన మెడికేషన్ ఆర్ సర్జికల్ మెథడ్లో ఎలా ట్రీట్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఇంకేమన్నా మీకు దీంట్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. అదర్వైజ్ కమ్ సీ us at Androplus Hospitals. Thank you.